స్పీకర్ నోటీసులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి వివరణ ఇచ్చారు. స్పీకర్కు లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు కడియం శ్రీహరి. నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అంటూ తెలిపారు. నేను పార్టీ మారానంటూ చేస్తున్న ప్రచారం తప్పు అని తెలిపారు. నేను బీఆర్ఎస్ సభ్యత్వం రద్దు చేసుకోలేదు అని, కాంగ్రెస్ పార్టీలో చేరతానని నేను ఎక్కడా కూడా చెప్పలేదు అంటూ కడియం శ్రీహరి తెలిపారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అంటూ కడియం శ్రీహరి అయితే ఒక స్పష్టత ఇచ్చారు, దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అమూల్య, గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, దీనికి సంబంధించి చాలా రోజుల తర్వాత ఏదైతే పార్టీ ఫిరాయింపులు చేసినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వీరిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఇప్పటికే స్పీకర్ను మందలించింది. ఈ నేపథ్యంలోనే రేపు హియరింగ్ లో ఉంది సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల గురించి. సో ఈ నేపథ్యంలోనే గడ్డం ప్రసాద్ నిన్న ఏదైతే జరిగినటువంటి ఐదు మంది ఎమ్మెల్యేల గురించి కూడా 5 మంది ఎమ్మెల్యేలకు మొత్తం క్లీన్ చిట్ ఇస్తారు. అంటే వాళ్ళు భారత రాష్ట్ర సమితిలోనే ఉన్నారు, భారత రాష్ట్ర సమితిలోనే కొనసాగుతున్నారు అంటూ కూడా ఆయన చెప్పారు. ఇప్పటికే తెల్లం వెంకట్రావు కావచ్చు, బండ్ల కృష్ణ మనోహర్ రెడ్డి కావచ్చు, గూడెం మైపాల్ రెడ్డి కావచ్చు, ప్రకాష్ గౌడ్ కావచ్చు, అరకేపూడి గాంధీ కావచ్చు, వీళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, బీఆర్ఎస్ సభ్యులే. వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ కూడా చేరలేదు. దానికి సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ కూడా టెక్నికల్ గా సుప్రీంకోర్టులో కావచ్చు, అటు హైకోర్టులో కావచ్చు చూపించాలంటే దానికి ఆధారాలు లేవు అంటూ కూడా పిటిషన్ ని ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు స్పీకర్ అందించారో అది కొట్టేశారు. ఇది అవాస్తవం. ముఖ్యంగా వాళ్ళు ఎవరైతే వీళ్ళు 5 ఉన్నారో వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు అని చెప్పి కూడా పిటిషన్ కొట్టేశారు. దాని తర్వాత ఏదైతే మరో 5 మంది ఉన్నారో ఆ మరో 5 మంది మరి పిటిషన్ ఏం చేయబోతున్నారు ఏంటి, స్పీకర్ ఈ రోజు మరో 3 పైన కూడా చర్యలు తీసుకోబోతున్నారు. 3 పైన మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది పెద్ద చర్చనీయాంశమైంది అమూల్య. దీనికి సంబంధించి ముఖ్యంగా కడియం శ్రీహరి నిన్న లిఖిత పూర్వకంగా స్పీకర్ కి అందించిన లేఖలో ముఖ్యంగా ఆయన చాలా సంచలన విషయాలు మాట్లాడారు. సో నేను ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతానని చెప్పలేదు, నేను కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పలేదు. సో దానికి సంబంధించి కావాలని నా పైన బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. సో నాకు చాలా బాధగా అనిపిస్తుందంటూ కూడా ఆయన స్పీకర్ కి వివరణ ఇచ్చారు లిఖిత పూర్వకంగా. సో దీనికి సంబంధించి కూడా నిన్నటి నుంచి కూడా పెద్ద సెన్సేషన్ అయింది. ఎందుకంటే గతంలో ఏదైతే కడియం కావ్య ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయన ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చారు, ఓపెన్ గానే మాట్లాడారు. సో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వంలో వెంటే నడిస్తే మనకు అభివృద్ధి చెందుతుంది అని చెప్పి కూడా కడియం కావ్య స్పీచ్ లో చెప్పారు. సో టెక్నికల్ గా ఒకవైపు మరి టెక్నికల్ గా ఇది వర్కౌట్ అవుతుందా కాదా అనేది కూడా కోర్టులు ఆలోచిస్తాయి. కానీ ఇక్కడ లోకల్లో మాత్రం అందరూ కూడా కడియం శ్రీహరి పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరాలనేది ప్రజలందరికీ తెలుసు. ఒకవైపు దీనికి సంబంధించి కూడా ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, 2 పార్టీలు కూడా స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికే చాలా విమర్శిస్తా ఉన్నారు. కేటీఆర్ అయితే ఒకవైపు రాహుల్ గాంధీ ఏదైతే రాజ్యాంగం రెడ్ బుక్ పట్టుకొని ఇచ్చేస్తున్నాడో, రాజ్యాంగాన్ని కూలీ చేసిన రోజు గడ్డం ప్రసాద్ రాజ్యాంగాన్ని కూలీ చేశాడు. ఎందుకంటే వాళ్ళు దాదాపు సంవత్సరంన్నర నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, కాంగ్రెస్ కండువా కప్పుకొని తిరుగుతున్నాడు ప్రజల్లో అంటూ కూడా కేటీఆర్ ఎద్దేవా చేశారు. సో బీజేపీ పార్టీ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎందుకంటే ఒక స్పీకరు, ఆయన చాలా నిబద్ధత గల స్పీకరు, ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించరా అంటూ కూడా, ఎందుకంటే వాళ్ళు క్షేత్ర స్థాయిలో ప్రజల్లో తిరిగేటప్పుడు కాంగ్రెస్ కండువాతో కనబడుతున్నారు కదా, మీకు కనిపించట్లేదా అంటూ కూడా వాళ్ళు మండిపడుతున్నారు. కానీ ఒక కోర్టు విషయాల్లో మాత్రం టెక్నికల్ గా అన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఫొటోస్ కావచ్చు, ఆడియో రికార్డింగ్స్ కావచ్చు, వీడియో రికార్డింగ్స్ కావచ్చు, మొత్తం ప్రూఫ్స్, టెక్నికల్ ప్రూఫ్స్ అంతా కూడా కోర్టుకు అవసరం ఉంటాయి. కానీ ఆ టెక్నికల్ ప్రూఫ్ లేవు కాబట్టి మరి ఎక్కడ కూడా టెక్నికల్ ప్రూఫ్ లేవు అని చెప్పి గడ్డం ప్రసాద్ కూడా అదే చెప్తారు. సో దానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. మరి ముఖ్యంగా ఈ రోజు ఆయన ఏం ప్రకటించనున్నారు, దీనికి సంబంధించి ఏవైతే చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య కావచ్చు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ రావు కావచ్చు, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, వీళ్ళ 3 పైన ఈ రోజు స్పీకర్ నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలోనే
దీనికి సంబంధించి కడియం గురించి కూడా మరి కడియం శ్రీహరి అలాగే దానం నాగేందర్ పైన కూడా ఏం చర్యలు తీసుకుంటారనేది ఒక చర్చనీయాంశమైంది. ఇప్పటికే అటు కాంగ్రెస్ వర్గాల్లో ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో కూడా వీళ్ళ ముగ్గురు పైన ఎవరి సారీ సంజయ్ రావు కావచ్చు, పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, కాళే యాదవ్ కావచ్చు, వీళ్ళ ముగ్గురికి క్లీన్ చిట్ ఇస్తారు అనేది ఒకవైపు తెలుస్తున్న పరిస్థితి ఉంది. దీనిపైన మరి బీఆర్ఎస్ కూడా ఎలా మరి ముందుకెళ్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మొత్తం కడియం శ్రీహరి, దానం నాగేందర్ విషయంలో మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఇప్పటికే దానం నాగేందర్ అయితే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని మరి ఆయన ఎంపీగా పోటీ చేశారు. కడియం కావ్య ప్రచారంలో కావచ్చు, పండుగ కప్పుకున్న టైంలో కూడా కడియం శ్రీహరి కప్పుకొని ప్రచారంలో పాల్గొన్నారు. మరి ఇలాంటి టెక్నికల్ అంశాలు కూడా మరి వీళ్ళిద్దరి పైన ఉన్నాయి కాబట్టి సో మరి స్పీకర్ వీళ్ళిద్దరి పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఒకవైపు చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు ముగ్గురు ఎమ్మెల్యేల గురించి క్లీన్ చిట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి మరి అప్డేట్ అయితే రావాల్సిన అవసరం అయితే ఉంది అమూల్య. ఒకవైపు ప్రజలు మాత్రం చూసుకుంటే దీన్ని మనం సతీష్ ఇప్పుడు మనం దీన్ని రాజకీయంగా చూసుకున్నా కూడా ఈ పరిణామం ఏదైతే ఉందో రాష్ట్రంలో ఏమన్నా ప్రభావం చూపిస్తుంది అంటారా? డెఫినెట్ గా దీని గురించి రాష్ట్ర ప్రజల కంటే ఎక్కువ రాజకీయ వర్గాల్లో ఈ చర్చనీయాంశమైంది. ఎందుకంటే క్షేత్ర స్థాయిలో వాళ్ళు ఎమ్మెల్యేలు కాన్ఫరెన్స్ లో తిరిగేటప్పుడు దాదాపు ఏదైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారో ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ తోనే తిరుగుతా ఉన్నారు. కాంగ్రెస్ సంబంధించిన పలు కార్యక్రమాల్లో పలు ప్రోటోకాల్లో ఫాలో అవుతా ఉన్నారు. ప్రజలు కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని అనుకున్నారు. కానీ ఇప్పుడు స్పీకర్ చెప్పిన దాని ప్రకారం వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు అంటే వీళ్ళు మరి బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన అక్కడ వాళ్ళు కావచ్చు, మరి మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మా కండువా వేసుకొని ప్రజల్లో తిరగండి అంటూ ఒత్తిడి చేసే అవకాశాలు ఉంటాయి. దాన్ని వాళ్ళు ఎలా ఎదుర్కొంటారు అనేది కూడా ఒక చర్చనీయాంశం అయింది. దీనికి సంబంధించి ఈ రోజు అలాగే రేపు సుప్రీంకోర్టులో హైరింగ్ ఉంది. మరి ఎమ్మెల్యేల సంబంధించి పూర్తి కూడా అంటే కోర్టు ఏం చెప్తుంది, స్పీకర్ అయితే ఒక స్పష్టతకు వచ్చారు. మరి కోర్టు ఏం చేయబోతుంది దానం విషయంలో కావచ్చు, కడియం శ్రీహరి విషయంలో కావచ్చు. అరకపూడి గాంధీకి స్పీకర్ ఆల్రెడీ పిఎస్సి ఇచ్చారు, కానీ అరకపూడి గాంధీ పిఎస్సి చైర్మన్ గా ఉన్నారు. దానికి సంబంధించి కూడా మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కోర్టులో తేలాల్సిన అవసరం ఉంది. సో ఈ తేలాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది అమూల్య. రైట్, థ్యాంక్ యూ సతీష్. చూసుకుంటే స్పీకర్ నోటీసులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి వివరణ ఇచ్చారు. స్పీకర్ కు లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చారు కడియం శ్రీహరి. నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అంటూ, నేను పార్టీ మారనంటూ చేస్తున్న ప్రచారం అదంతా తప్పు అని కడియం శ్రీహరి స్పష్టం ఇచ్చారు. నేను బీఆర్ఎస్ సభ్యత్వం రద్దు చేసుకోలేదు అని, కాంగ్రెస్ పార్టీలో చేరతారని నేను ఎక్కడా కూడా చెప్పలేదు అంటూ కడియం శ్రీహరి స్పష్టంగా లిఖిత పూర్వకంగా అయితే స్పీకర్ కు వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఇటువైపు స్పీకర్ నుంచి చూసుకుంటే ఇది క్లియర్ గానే ఉంది. ఇక కోర్టులో మరి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మాత్రం చూడాల్సి ఉంది.